స్వాగతం 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 త్రియేక దేవా స్వాగతం చిన్నకుతం 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 తరిగిరా థా చిన్నకుతం చిన్నకుతం తరిగిరా తరిగిరా తరిగిరా. ఆలయ గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా, పూజ గురువులు వేచేసిరి బలినర్పించగా, ఇది మా హృదయపూర్వక ఆహ్వానము. ఆలయ గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా, పూజ గురువులు వేంచేసిరి బలినర్పించగా, మా హృదయములన్నీ పరవశమందుచు ఆనందించగా, మా హృదయములన్నీ పరవశమందుచు ఆనందించగా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమే రమ్ము యేసుదేవ, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమే రమ్ము యేసుదేవ, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. ఏకదేవ స్వాగతం స్వాగతం స్వాగతం, ఏలినవారా స్వాగతం స్వాగతం స్వాగతం, యాజక బృందమ స్వాగతం స్వాగతం స్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం స్వాగతం స్వాగతం. ఆకాశమే నా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమే నా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం, పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. ప్రియులకు సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరం ఇదే రోజున అధికారపూర్వకముగా ఈ స్థలాన్ని పుణ్యక్షేత్రముగా పూజ్యపీఠాధిపతులు చిన్నబత్తిని భాగ్య గారు ప్రకటించి ఉన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ముఖ్యముగా ఈ దినము పూజ బలి సమర్పిస్తున్న కుటుంబముల ఉద్దేశ్యములన్నిటి నిమిత్తము, మా ఎడ్లపాడు విచారణలో ఉన్నటువంటి గ్రామస్తులు విశ్వాసుల ఉద్దేశముల కొరకును, మరి ముఖ్యముగా ఈ స్థలము అత్యంత పవిత్ర స్థలంగా పుణ్యక్షేత్రంగా మారి అనేక మందికి ఆశీర్వాదము తీసుకొచ్చే స్థలంగా, ఆ రహదారి మాత ద్వారా, ఆ తల్లి ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు పొందుకునే స్థలంగా ఈ స్థలాన్ని కూడా ఆశీర్వదించమని, ఈ పూజా బలిలో ఈ స్థలము కొరకు పూజా బలి ఉద్దేశములన్నిటి కొరకు పూజను సమర్పించమని పూజ పీఠాధిపతులను గురువులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కూడా కరతాళ ధ్వనులతో ఈ పూజా బలికి పీఠాధిపతులను గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, రెవరెండ్ ఫాదర్ భరత్ మరియు విచారతలు రెవరెండ్ ఫాదర్ బోస్, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా,
రహదారి మాత భక్తులారా, ఈనాడు మనం 2వ సంవత్సరం ఎంతో గొప్పగా కొనియాడుకుంటూ ఉన్నాము. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో రహదారి మాతను ప్రత్యేకంగా ప్రార్థించుకోవడానికి విచ్చేసి ఉన్నాము. 2 సంవత్సరాల్లోనే దేవుడు మనకు ఇంత గొప్పగా అభివృద్ధి అయ్యేటువంటి విధముగా దీవించాడు అన్నటువంటి దానికి మరి అతిశయోక్తి లేదు. దేవుడు అంచెలంచెలుగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు, కన్య స్త్రీలు, మరి ప్రజలు, ఎడ్లపాడు గ్రామ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా అందుకోసమై శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. మొదట్లో ఏదైనా కానీ కష్టాలు మరి ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఏ పని సాధించాలి అన్న అటువంటి కష్టాలు అనుభవించక తప్పదు. అంచెలంచెలుగా మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మరి మనకు బలం ఇస్తూ ఉంటాడు, ఆలోచన ఇస్తూ ఉంటాడు, అభివృద్ధి కార్యక్రమాలు మన ద్వారా జరుపుతూ ఉంటాడు. అందుకుగాను మనం దేవునికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి, అభివృద్ధికి కారణం మనమందరం, ఇక్కడ ఉన్నటువంటి మనందరం. కేవలం మనం ప్రార్థించడం వల్ల దేవుడు మనపై కనికరాన్ని చూపి అటువంటి అవరోధాలన్నిటిని కూడా మరి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేలా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క సహాయానికి గుర్తు, ఆయన నడిపింపుకు అదే తార్కాణం. అందుకుగాను దేవునికి వందనాలు సమర్పించుకోవాలి. ఈ తపస్సు కాలంలో ప్రియ సహోదరులారా, మీరు కింద నుండి లెక్క పెట్టుకుంటూ పైకి వచ్చినట్లయితే ఈ ఎన్ని మెట్లు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? ఎన్ని ఉన్నాయి? అర్థం కావట్లేదు నాకు. 150 ఇక్కడ దాకా లెక్క పెట్టారా? అవి మీరు ఆ మెట్ల మీద నుండి రాలేదు కాబట్టి లెక్క పెట్టలేదు అనుకుంటా. ఫాదర్ గారిని అడిగా నేను, ఎన్ని మెట్లు వేసావు అని. 175 అన్నాడు. 175 మెట్లు. మరి 175 మెట్లు అని అంటే చిన్నప్పుడు గంతులు వేస్తాం ఆగకుండా. మరి పెద్ద అయ్యేకుంది ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎవరైనా వెనక వస్తున్నారా లేదా చూస్తాం. అంటే మనం అలసిపోయామన్నటువంటిది వాళ్ళకి తెలియకుండానే మనం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. ఇంతెందుకు, నేను మొదట్లో ఆ సంవత్సరం వచ్చినప్పుడు 2 సార్లే మధ్యలో ఆపాను. ఇప్పుడు ఎన్నిసార్లు ఆపాల్సి వచ్చింది? 4-5 సార్లు ఆపాల్సి వచ్చింది. అప్పుడు ఫాదర్ కూడా ఉన్నారు, ఆపు 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 అని అంటున్నారు. ఇదేమైనా బస్సు ఆపడానికి? రా, శక్తి ఉంటే ఎక్కువ, ఈ కొండ ఎక్కువ బాగుంటుంది అని చెప్పి మరి ఆ విధంగానే నడుచుకుంటూ వచ్చాం. కానీ మరి తల్లి మనకు సహాయపడుతుంది. మనకు తెలియకుండానే ఎన్నో మెట్లు మనం ఎక్కి ఆ తల్లిని ధ్యానించుకోవడానికి ఇక్కడికి వస్తాం. మరి రాగానే అక్కడ క్రింద మరి ఒక సంతానమాత స్వరూపాన్ని ఆశీర్వదించుకున్నాం. ఆ సంతానమాత యొక్క అవసరం మనకు ఎంతైనా ఉన్నది. పుణ్యక్షేత్రాల్లో లేదా దేవాలయాల్లో మనం ప్రతినిత్యం ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఎవరి కోసం ప్రార్థించుకుంటూ ఉన్నాం? బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలైనటువంటి బాధలు, కష్టాలు మరి మనం బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో సన్నివేశాల్లో చూడవచ్చు. కావున మీకోసం ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం, మీ కుటుంబ శాంతి కోసం, పిల్లల జ్ఞానం కోసం, పరీక్షలు బాగా రాసేటువంటి విధంగా, జీవితంలో స్థిరపడేటువంటి విధంగా, భార్యాభర్తలు ఒకటిగా జీవించేటువంటి విధంగా, వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, కలకాలం ఆనందముగా, సంతోషముగా, ప్రపంచం ఏకమైన వాళ్ళు ఎంతో ఆనందంతో జీవించాలి అన్నటువంటి విధముగా మేమందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ పూజలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తాను. ఇప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ఆ ప్రభువుని మనస్తాపంతో వేడుకుందాం.
దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా, దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా, పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను. దరిచేచుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. దరిచేచుమా, దరిచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. లోకాన్ని నమ్మితిని, లోబినైతిని, కన్ను మిన్నుగాంచక హీనుడనైతిని. లోకాన్ని నమ్మితిని, లోబినైతిని, కన్ను మిన్నుగాంచక హీనుడనైతిని. దురాశకులోనై దుష్టుడనైతిని, దురాశకులోనై దుష్టుడనైతిని, వ్యామోహపు మోజులో అంధుడనైతిని, వ్యామోహపు మోజులో అంధుడనైతిని, అంధుడనైతిని. దరిచేచుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. దరిచేచుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా. దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా, 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము ఘనపరచుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్ము ఘనపరచుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. జనితైక పుత్రుడ ఏలిన వార, పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనే ఇలలో కోరెదము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా బలహీనతలందు భద్రతను కల్పించి కాపాడు. పరిశుద్ధ దేవమాత రహదారి వార్తగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమును మా పాపములను అధిగమింపగలుగునట్లు కృపజూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరంలో మిక్కిలి చిన్నదానవు, అయినను ఇశ్రాయేలును ఏలబోవుదానవు. నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనముల నుంచును. అటు పిమ్మట అతను సహోదరులలో శేషించినవాడు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలలో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభు అయిన దేవుని ప్రజాధారముతోనూ తన మందను మేపును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సిరియా మన దేశముపై దాడి చేసెను. మన కోటలను ముట్టడించినేని మనము 7 గొర్రెలను కాపుదలను 7 మందగుడురు ప్రధానులను నియమింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి. తను కానరాక నీ కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనతో శోధనతో కన్నీరు కాచితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం.
రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయనని మనకు తెలియను. తాను ఎన్నుకొన్న వారు తన కుమారుని సారూప్యము కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సా సా దని సా మదని సా గమదని సా సా గమదని సా నిసగ సగమదని దని సా నిసగ సగమదని దని సా దని సా దని సా మగ సా. సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటిదా. సమగమ 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 సమ సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా రాగమా, నా గానమా, నా గీతమా, నా సంగీతమా, సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా. నీ నామ మహిమను చాటేదా. సస సమమ గగ గద మమ ని ని దని సా గగ గద మమ ని ని బబ సద ని సని దమ దని సని సా ని గమ గమ దని దని సగమ సగమ దని నీ మోము చూసి తరించగా నిన్నుగాంచు భాగ్యము నాకు సగుము. నీ మోము చూసి తరించగా నిన్నుగాంచు భాగ్యము నాకు సగుము. నీ కృపను పొంది నిన్ను చేరగా నా జీవితమును సరిచేయుము. నీ వార్త చాటెదా, నీ సేవ చేసేదా, నీతో నడిచెదా నా ప్రాణనాథుడా. సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా రాగమా, నా తారమా, నా గీతమా, నా సంగీతమా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు.
లూకా సువిశేషము 1వ అధ్యాయము వాక్యములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను: నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, గురువులారా, కన్య స్త్రీలారా, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మేరీ మాత భక్తుడు భక్తురాలుకి దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఈనాడు మనం రహదారి మాతగా గొప్ప పండుగను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా మరి తనదైన శైలిలో చేసుకుంటూ ఉన్నట్టుగా మరి గొప్పగా ఉన్నతమైనటువంటి విధముగా మనము కొనియాడుకుంటూ ఉన్నాము. ఈ ఎడ్లపాడు విచారణలో ఉన్నటువంటి ఈ చిన్న కొండపై మనము రహదారి మాత స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొని దాదాపుగా 2 సంవత్సరాలు అవుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ మనం స్థాపించుకున్నటువంటి ఈ స్వరూపం, ఈ రహదారి మాత స్వరూపం ఎంతోమందిని మనకు తెలియకుండానే ఏ అపాయం లేకుండా కాచి కాపాడుతూ ఉంది. ఇటు నుండి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కొండపైకి చూసేటువంటి ప్రతి ఒక్కరిని ఆ తల్లి తన యొక్క ఆశీర్వాదములతో నింపుతూ ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దీవెనలతో నింపబడతారు. ముఖ్యంగా మరి తల్లి యొక్క దీవెనలతో నింపబడుతూ ఉన్నారు. పుణ్యక్షేత్రాలు మరి అవి మనందరికీ ఒక ఆధ్యాత్మిక నిధిగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక నిధి అనగా ఆధ్యాత్మికముగా స్పిరిచువల్గా దేవునితో సత్సంబంధాన్ని కలిగి, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి, దేవుని యొక్క సహాయాన్ని అందుకోవడానికి ఈ యొక్క స్థలం మనకెంతగానో ఉపయోగపడుతూ ఉంది. అందుకే ఈ స్థలాన్ని ఒక ఆధ్యాత్మిక నిధి, ఈ పుణ్యక్షేత్రం అని మనము చెప్పుకోక తప్పదు. ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇంత గొప్పగా తీర్చిదిద్దబడింది అని అంటే అది ఎంతోమంది కృషి. మన మధ్యన ఉన్నటువంటి ఫాదర్
బోస్ గారి యొక్క శ్రమ, మరి ఇంకా మొదటి నుండి కూడా ఎంతోమంది ఇక్కడ స్వరూపాన్ని స్థాపించి ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. మరి ఫాదర్ గారు బోస్ గారి సమయంలో ఈ యొక్క కొండ ఈ విధముగా మరి రూపురేఖలు మార్చుకుంది అని అంటే మరి అది దేవుని యొక్క కృప, మరియ తల్లి యొక్క దీవెన ఫాదర్ గారితో ఉండబట్టి ఇంతగా మరి అభివృద్ధిలోనికి వచ్చింది అని మనం చెప్పుకోక తప్పదు. ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలి. కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా ఈ మరి ఆధ్యాత్మిక నిధి అయినటువంటి ఈ కొండ నుండి జాలువారేటువంటి మరీ తల్లి యొక్క వరాలు మనం పరంపరగా పొందడానికి మనం ప్రయాసపడాలి. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్తున్నట్లుగా ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి గురుపీఠం పవిత్ర స్థలాలను కలిగి ఉన్నాయి. ఈ పరిశుద్ధ ప్రదేశాలలో ప్రజల హృదయాలు స్పందిస్తాయి అని అంటారు. అంతేకాదు ఈ పవిత్ర స్థలాల్లో దేవుని మానవునికి గల సంబంధాన్ని, మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ఆధ్యాత్మిక సంబంధాన్ని అది పెంపొందిస్తూ అభివృద్ధి చేస్తూ దేవుని యొక్క దీవెనలు ఎక్కువగా పొందడానికి అంతగా మనందరికీ ఉపయోగపడుతుంది ఈ స్థలం అని, మరి ఈ స్థలాలు అని పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు మరి మనందరకు ఆనాడు ఆయన పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో తెలియజేశాడు. ఇంకా ప్రతి పుణ్యక్షేత్రం దైవిక అనుభూతిని మనలో పెంపొందింపజేస్తుంది. దేవుడంటే భయాన్ని మనకు కలుగజేస్తుంది. దేవుని యొక్క కృపను పొందడానికి మనం ఎంతగానో ఆయన సన్నిధి చేరాలి అన్నటువంటి దానిని మనలో ప్రేరేపిస్తూ ఉంది. మనకు దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని మరి ప్రార్థన ద్వారా అది అభివృద్ధి పరుస్తూ ఉంది అన్నటువంటి దానిని మనకు తెలియజేస్తున్నారు పాపు గారు. ఈ పుణ్యక్షేత్రాలు భూమిపై దేవుని బిడ్డల మరి ప్రయాణానికి మార్గ నిదర్శనాలు. ఈ భూమిపై ఉన్నటువంటి బిడ్డలు మంచి మార్గంలో జీవించడానికి, దైవ మార్గంలో జీవించడానికి, పరలోకలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ప్రతినిత్యం స్మరించుకుంటూ ఆ దేవుని యొక్క దీవెనలు పొందడానికి, ఆ మార్గంలో పయనించడానికి, అనగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మరి పరలోక యాత్రికులు అన్నటువంటి సంగతి ఈనాడు కూడా మరచిపోకూడదు అన్నటువంటి సత్యాన్ని తెలియజేయడానికి ఈ యొక్క ప్రాంతం మనకు ఉపయోగపడుతూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పుణ్యక్షేత్రాలు మనకు దేవుని గురించి ఎంతో గొప్పగా చాటి చెబుతూ ఉన్నాయి. దైవ వాక్యాన్ని చదువుకోవాలి, దైవ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దైవ వాక్యం ప్రకారం జీవించాలి అన్నటువంటి సత్యాన్ని మనందరికీ చాటి చెప్తుంది. ఈ విధముగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తపనను తీర్చుకోవాలి అన్నటువంటిది ఈ పుణ్యక్షేత్రం యొక్క ముఖ్యమైనటువంటి తలంపు. అందుకే మనం ప్రతినిత్యం ప్రతి సంవత్సరం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తాము. ఇంకా ఎక్కడైతే మరీ తల్లి యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిని కూడా మనము సందర్శించుకుంటాం. 46వ వచనం నుండి మనం విన్నటువంటి వచనాల్లో, అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందుకు ఆమె ఈ విధముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది, ఓ గీత ఆలాపన చేస్తూ ఉంది అని అంటే దేవుడు చేసినటువంటి మేలు, అసలు దేవుడు ఏం మేలు చేశాడు ఆమెకు అని అంటే ఇంకా ముందుకు వెళ్తే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, మరి ఏలిన వారు నీతో ఉన్నారు అని అని మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆమె ఈ వచనాలు ఏంటో అని ఆశ్చర్యపడింది. అప్పుడు ఆ యొక్క సన్మనస్కుడు వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు, ఇది ఆత్మ వల్ల దేవుని వల్ల జరగబోతూ ఉన్నది కాబట్టి ఇది దైవ కార్యం.
కాబట్టి ఇవన్నీ కూడా ఏ మానవుని వల్ల జరిగేటువంటివి కాదు, దేవుని వల్ల జరిగేటువంటి విషయాలు అన్నటువంటి సత్యాన్ని పరలోకమే ఆమెకు తెలియజేస్తూ ఉంది. ఆమె ఈనాడు మరి దేవునికి వందన సమర్పణ చేసుకుంటూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది. అప్పుడు మరియమ్మ ఇట్లా, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఆమె దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, దేవుడంటే భయం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, దేవుడంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆమెలో ఏ కోశాన కూడా సందేహం లేదు, పరిపూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఆ దేవాలయం చెంతనే పెరిగినటువంటిది, దైవ గ్రంథాలు వల్లిస్తూ ఉన్నటువంటిది, దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నటువంటి బిడ్డ ఆమె. అందుకే ఆమె దీనావస్థను దేవుడు కటాక్షించింది. తరతరముల వరకు తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచేదరు. ఆమె ఈ వాక్యాన్ని మనందరికీ తెలియజేసి తరతరాలు కూడా, ఇక ఇప్పటి నుండి ఎప్పటికి కూడా నేను ధన్యురాలని అన్నటువంటి విషయం ఆమె తెలియజేస్తుంది. ధన్యురాలు అని పిలిచేదరు. స్త్రీలందరిలోకెల్లా ధన్యమైనటువంటి పుట్టుక ఆమె. దేవుని యొక్క ప్రణాళికలోనే ఒక భాగముగా చేసుకున్నాడు కాబట్టి దేవుని ప్రణాళికలో భాగం ఇచ్చాడు. ఆ ప్రణాళిక ప్రకారం క్రీస్తు ప్రభువునే, తన కుమారుణ్ణే ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చేటువంటి విధముగా ఆయన తెలియజేశాడు. కాబట్టి ఆ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ ఎవరు అని అంటే, ఇదిగో ఈ యొక్క మరీ తల్లి మరియమ్మ గారు. ఎలైనా సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసి కనుక ఆయన నామము పవిత్రమైనటువంటిది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి పట్ల మరి వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. అంతేకాదు ఆ తల్లి వాళ్ళందరూ తెలియజేసే విషయం ఏంటి అని అంటే, నేను నా పట్లనే కాదు, దేవుడు ఇంకా మీ పట్ల కూడా, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. మనందరిపైన ఆయన యొక్క కనికరం ఉంటుంది. ఆయన నమ్మేటువంటి వాళ్ళపైన, ఆయన విశ్వసించేటువంటి వాళ్ళపైన, ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళపైన, ఏ పొరపాటు చేయనటువంటి జీవితాలు జీవించడం వల్ల, నిష్కలంకమైనటువంటి జీవితాలు జీవించడం వల్ల, మరి పుణ్య జీవితాలు జీవించేటువంటి వాళ్ళ పట్ల దేవుడు ఎల్లప్పుడూ దీవెనలు వారికి అనుగ్రహిస్తాడు, కలుగజేస్తాడు, వారిని దీవిస్తాడు అన్నటువంటి వాక్యాన్ని మరి తల్లి తన యొక్క వందన సమర్పణలో దేవునికి తెలియజేస్తుంది. ఆయన తన బాహుబలమును చూసి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను అని అంట. హెరోదు రాజు అయినటువంటి అధికారిని కూడా ఆయనను ఆసనముల నుండి పడద్రోసి అనగా ప్రక్కకు నెట్టివేసి దీనులను లేవనెత్తెను అనగా సర్వసాధారణమైనటువంటి వ్యక్తులను, జోజెఫ్ గారు అటువంటి వాళ్ళు, మరీ తల్లి అటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులను ఆయన తరతరముల వరకు వారి పట్ల జాలి కనికరము కలిగి ఉండి వాళ్ళను దీవించాడు, నన్ను కూడా దీవించాడు. అందుకే దేవునికి వందన సమర్పణ చేసుకుంటూ ఉన్నాను అని అంటుంది. ఆకలి ఉన్నటువంటి వారికి మరి సంతృప్తిని కలుగజేసిన ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అని అంట. ధనవంతుడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు, ధనవంతుడైనటువంటి ఇంకొక అతను, వాళ్ళ యొక్క జీవితాలు ఈ భూలోకంలో ఏ విధముగా ఉన్నాయి, చనిపోయినాక వాళ్ళు ఏ విధముగా మరి మారిపోయారు. ఒకరేమో నరకంలో, ఇంకొకరేమో మోక్షంలో ఉన్నారు. మోక్షంలో, నరకంలో. మోక్షంలో ఉన్నటువంటి లాజరు ఆనందిస్తూ ఉన్నాడు, పేదవాడు. ఆ పేదవాడు మరి ఈ యొక్క దీనత్వాన్ని కలిగినటువంటి వాడు, తిందామన్న నోసుకున్నటువంటి వాడు, ఆకలి దప్పులు తీరనటువంటి వాడు, ఈ లోకంలో ఎంత అలమటించినా కడుపు నిండినటువంటి పరిస్థితులు, ఆ బళ్ళపై ధనవంతులు తినేటువంటి బళ్ళ మీద ఉండే జారిపడిన ఆ యొక్క మెతుకులకు కూడా ఆశపడినటువంటి వాళ్ళు, అవి కూడా దొరక్క కడుపు నాయగొట్టుకొని ఆ విధముగా జీవించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈనాడు అని అంటే పరలోకంలో ఉన్నారు.
అప్పుడు ఆయన అంగళారుస్తూ ఆ ధనవంతుడు, అబ్రహామా ఇదిగో నా కోరిక విన్నవించమని అంటే, ఇక్కడ ఏంటయ్యా ఈ బాధ, ఈ నరకంలో ఏంటి, నేను ఈ విధముగా మలమల మాడిపోతూ ఉన్నాను, ఎందుకు నాకు ఈ బాధ, దేవుని చూడనటువంటి బాధ నాకెందుకు ఇక్కడ. అక్కడ లాజరు ఎంత ఆనందముగా ఉంటూ ఉన్నాడు, నేను ఎందుకు ఇక్కడ అలమటిస్తూ ఉన్నా అంటే, నీ జీవితం భూలోకంలో ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని అంటాడు. పర్వాలేదు నేను ఇక్కడ ఉండను, నాటు రానివ్వు అని అంటాడు. లేదు అది కుదరదు అని అంటాడు. సరే అది కుదరినప్పుడు నా బంధువులు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు భూలోకంలో, వాళ్ళు కూడా ఈ డబ్బుని చూసుకొని ఆశపడి మరి సంతృప్తి చెంది మరి కన్ను మిన్ను కానక జీవిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సందేశాన్ని పంపించు, లేదా నన్ను ఈ పరలోకం నుండి ఈ భూలోకం, ఈ నరకలోకం నుండి భూలోకానికన్నా పంపించు. భూలోకాన్ని పంపితే ఆయన మళ్ళీ వస్తాడు ఆ పరలోకానికి, తప్పించుకొని ఏ బజార్ నుంచో ఇంకొక బజార్ని వెళ్ళిపోయి మళ్ళీ రాడు ఆ లోకాన్ని. ఆ విధముగా కింద ఉన్నటువంటి వాళ్ళని సరిచేయమని అంటే, సరిచేయడానికి గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు, గురువులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, నీతిగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే సరిపోతులే, వాళ్ళ మాట వింటే సరిపోదు. లేదు అంటే ఇది కాదు, ఇది జరిగేటువంటి పని కాదు అని. ఆ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆకలిగా ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేయును అని అంటే, అది దాని యొక్క అర్థం. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి ఆయన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయం చేసిన. ఈ విధముగా మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మ దగ్గర ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అనగా దేవుని యొక్క వాక్యాన్ని పొందినటువంటి ఆమె, అంగీకరించినటువంటి ఆమె, ఆ 3 నెలలు కూడా ఆమెతో పంచుకుని ఎంతో ఆనందంగా గడిపినటువంటి ఆమె, అనగా ఇతరులు ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని పరుగులు తీసినటువంటి ఆమె 100 మైళ్ళు కూడా ప్రయాణం చేసి గంతులు వేసి ఆ ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకు వందన వచనము పలకగానే ఏమైంది అని అంటే, గర్భంలో ఉన్న శిశువు బయటకు వచ్చి గ్రౌండ్ మీద ఆటలాడుకుంటూ ఉన్నట్టుగా ఆమె ఫీల్ అయ్యింది. ఆమె అంత అనుభవాన్ని పొందింది. అందుకే ఆ ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారితో అంటూ ఉన్నది, దేవుని యొక్క పలుకులు నమ్మినటువంటి నీవు ఎంత ధన్యురాలు, ఆయన అవన్నీ కూడా అక్షరాల నెరవేరును అని నమ్మినటువంటి నీవు ఎంత గొప్ప వ్యక్తివి భూలోకంలో అని ఆమెను పొగుడుతూ ఉంది. అందుకే ఆ సమయంలోనే నా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసింది. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసింది. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయి. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను, ఎంతో ధన్యురాలను. ఆ ప్రభువును పొందినటువంటి తల్లి సరాసరి నా ఇంటికి రావడం ఎంత గొప్ప విశేషం. ఈ వందన వచనము నా చెవిని సోకగలిగిన నా గర్భమందల శిశువు ఆనందమచే గంతులు వేసి ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని ఎలిజబెత్తమ్మ పలుకుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి గురించి, ఆ రహదారి మాత గురించి కొన్ని వాక్యాలు మనం తెలుసుకోవడం ఎంతైనా సమంజసము. మరి తల్లి ఎందుకు వరముగా మనందరము స్వీకరించాలి అని అంటే, దేవుడే ఆమె వరాలతో నిండినటువంటి మాతగా అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి, ఆమెలో పుణ్య సుగుణాలు మానవాళికి మార్గదర్శకముగా ఉన్నాయి కనుక ఆమెను మానవాళికి ఒక మార్గచూపరిగా ఆమె నిలబడింది. అందుకే ఆమెను మనము గౌరవించాలి, ఆమెను మనము ప్రార్థించుకోవాలి, ఆమె దగ్గర మన విన్నపాలు మనం తెలియజేసుకోవాలి.
మరి దేవుని విన్నపాలు మనకు అందించడంలో మొట్టమొదటి స్థానాన్ని పొందినటువంటి వాళ్ళు వ్యక్తి ఎవరు అని అంటే మరీ తల్లి, మేరీ మాత. యేసు ప్రభువుని అడిగి, యేసు ప్రభువు ద్వారా తండ్రిని అడిగి, తండ్రి ద్వారా మనందరకు ఆ తల్లి ద్వారా అనుగ్రహింపజేసేటువంటి వ్యక్తి, ఆ గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మరీ తల్లి. అందుకే ఆమెను మనం మార్గచూపరిగా ఎంచుకోవాలి. మనకు మార్గచూపరిగా ఆమెను మనం సహాయాన్ని అర్థించుకోవాలి. ఆమె సహాయాన్ని మనందరం కూడా అడగాలి. యేసు ప్రభు మోక్షానికి వెళ్ళే ముందు 3 ముఖ్యమైనటువంటి వరాలు మనందరికీ దయచేశాడు. ఆ 3 ముఖ్యమైనటువంటి వరాలు ఏంటి అని అంటే, ఒకటి, ఆయన తన శిష్యులతో ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించుకున్నాడు. పెద్ద బేస్తవారం నాడు మనం ఈ యొక్క మరి ఆ దివ్య సప్రసాద స్థాపన, ఆయన శిష్యుల పాదాలు కడగడం, మరి ఆజ్ఞలు ఇవ్వడం, గురుత్వ స్థాపన అన్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము స్మరించుకుంటాం. ఆ రోజు ఏం జరిగింది అని అంటే, ఆయన మరి కడరా భోజన సమయంలో రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని ఆశీర్వదించి దేవునికి మరి అర్పించాడు. అది ఎందుకు అర్పించాడు అని అంటే, ఆయన జ్ఞాపకార్థంగా అర్పించాడు. అందుకే మనం ఏనాడైనా ప్రతినిత్యం ఆదివారం ఎప్పుడైనా పూజ జరుపుకునేటువంటి సమయంలో ఆయన జ్ఞాపకార్థంగా ఈ పూజను జరుపుకుంటూ ఉన్నాం. అంతేకాదు, ద్రాక్షరస రూపాల్లోకి క్రీస్తు ప్రభువే దివ్యమైనటువంటి రూపంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ యొక్క ప్రార్థన ద్వారా. అందుకనే మనం ఈ యొక్క వరాన్ని దేవుడు ఎవరు మనకు ప్రసాదించాడు? క్రీస్తు ప్రభు మనకు అందించాడు. ఈ వరాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రభు ఆయనకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ వరం ద్వారా ప్రతినిత్యం ఆయనతో మనం సత్సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. ఆధ్యాత్మిక శక్తిని మనం పొందుతూ ఉన్నాం. ఆధ్యాత్మిక అవసరాలు మనము తీర్చుకుంటూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉన్నాం. ఇక రెండవది, మరీ తల్లిని ఆయన మనకు ఒక వరముగా దయచేశాడు. ఒకటి దివ్య ప్రసాదం, రెండవది మరీ తల్లిని, తన తల్లిని మనందరికీ తల్లిగా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు అని అంటే, ఆ సిలువలో ఉన్నటువంటి ఆయన కొద్ది క్షణాల్లో చనిపోతాడు అన్నటువంటి సమయంలో ఆయన ఏమన్నాడు? ఆయన తల్లిని చూసి, ఇదిగో శిష్యుడు అక్కడ ఉన్నటువంటి ఆయన చూసి యోహానుతో ఆయన చూపించుకుంటూ అన్నాడు, అమ్మా ఇదిగో మీ కుమారుడు, ఈనాటి నుండి నేను ఈ భూలోకం మీద నేను మరుగై పరలోకానికి వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక్కడ నీ కంటికి కనిపించేటువంటి వాడు నా శిష్యుడు, ఆయనను నీవు కుమారునిగా ఈనాటి నుండి స్వీకరించమని అంటే, అట్లే ఆ కుమారుని ఆ శిష్యుని కూడా చూసి, ఇదిగో యోహాను ఈ నా తల్లి నీకు కూడా తల్లిగా అనుగ్రహిస్తూ ఉన్నాను అని. శిలువ పైన ఉన్న క్రీస్తు తన ప్రేమ శిష్యుడైనటువంటి యోహానును పిలిచి, ఇదిగో నీ తల్లి అని మనందరికి కూడా ఆనాటి నుండే ఆమెను తల్లిగా ఆయన వాసగాడు. ఆనాటి నుండి ఆల్రెడీ ఆయన చనిపోయినటువంటి రోజు నుండే మనందరికి కూడా తల్లిగా ఇచ్చాడు. ఇదిగో నీ తల్లి అని. ఎంత గొప్ప మాట! తన తల్లినే, దేవుని తల్లినే మనందరికి తల్లిగా ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ జరిగి ఉండదు. కానీ ప్రభు విషయంలో ఆ విధముగా జరిగి ఉన్నటువంటి దానిని మనం ఒప్పుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక మూడవ గొప్ప వరం ఆయన మనకు ప్రసాదించినటువంటిది, సువార్తను ప్రకటించండి. మీరు విన్నటువంటి ఈ వార్తను అందరికీ ప్రకటించండి. మీరు నా బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, మీరు ఒక మంచి మాట ఇంకొకరికి తెలియజేయండి. మీరు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారో ఆ విధముగానే మీరు క్రీస్తు ప్రభు నా శిష్యులుగా మీరు జీవిస్తూ ఉన్నారు కాబట్టి అదే మాట వాళ్ళకి చెప్పండి. దైవ రాజ్యం గురించి చాటి చెప్పండి అని ఆ ప్రభు మనకు తన యొక్క వార్తను అందిస్తున్నాడు. పునరుత్థానమైన తర్వాత యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించుచు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని. అది మనందరి బాధ్యత ప్రియ సహోదరి సహోదరు. నా గురువులు ఉన్నారులే, కన్యాస్త్రీలు ఉన్నారులే, ఉపదేశులు ఉన్నారులే, మనకెందుకులే అని అనుకోకూడదు. ఈనాడు అందరి యొక్క బాధ్యత. మనమందరం కూడా ఈచ్ వన్ టీచ్ వన్, ఆర్ ఈచ్ వన్ క్యాచ్ వన్, ఆర్ ఈచ్ వన్ గివ్ బాప్టిజం టు
అనదర్ వన్. ఈ విధముగా ఒక్కొక్కరు మనం ఒక్కొక్క ఆ వ్యక్తిని మనం పుట్టుకున్నట్లయితే ఎంతోమందిని క్రైస్తవ బిడ్డలుగా మనం మార్చగలిగేటువంటి శక్తి, ఆ బాధ్యత అనేటువంటి శక్తి కాదు, బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు క్రీస్తు ప్రభు. ఈ 3 వరాలు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఈ 3 వరాలు చెప్పండి? ఒకటి దివ్య సప్రసాదాన్ని ప్రభు మనందరికీ ఒక వరముగా అందించాడు. ఎందుకు అని అంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని. అది ఆయన ప్రేమ కానుక. ఆ కానుక ద్వారా మనమంతా భూలోకం పరలోకం ఏకమవుతుంది దివ్య పూజలో. ఆ విధమైనటువంటి భాగ్యం మనకు దయచేశాడు దేవుడు. 2వ వరం ఏమిచ్చాడు మనకి? మరీ తల్లిని ఇచ్చాడు. 3వ వరం ఏమిచ్చాడు? సువార్త ప్రకటించమని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కానీ ఈ లోకంలో మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ఈ లోకంలో మనం జీవించేటువంటి విధానం ఏ విధముగా ఉంది అన్నటువంటి దానిని మనం ఆలోచన చేసుకోవాలి. మానవుని సులభముగా మరి నాశనానికి దారి తీసేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నా మరి 3 ముఖ్యమైనటువంటి మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి అని మనకు తిరుసభ తెలియజేస్తుంది. ఆ 3 ముఖ్యమైనటువంటి మరి మార్గాలు ఏంటి మనం చెడిపోవడానికి దారి తీసేటువంటి అని అంటే, 1 తరచూ పాపంలో పడడము. పాపం అనేటువంటి పాపంలో పడిపోవడం, దేవునికి దూరంగా కావడం, దేవుని నుండి విడిపోవడం, దైవశక్తిని కోల్పోవడం, ఆధ్యాత్మిక బలాన్ని మరి పోగొట్టుకోవడం. ఇది దాని యొక్క ముఖ్యమైనటువంటి విషయం. తరచూ మాయలో పడిపోవడం అనగా పిశాచి మాయలో పడిపోవడం. పిశాచి బలంగా ఈ లోకంలో బలంగా ఉంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉంటామో పిశాచి ఓడిపోతుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి క్షీణించిపోతూ ఉందో దాని యొక్క మరి బలం మన మీద ఎక్కువగా ఉంటుంది, ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పిశాచి యొక్క శక్తిని అణగదొక్కాలి అని అంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొంది ఉండాలి. అప్పుడే మనం శక్తిని కలిగి ఉండాలి అని అంటే మనం దేవుని బిడ్డలుగా జీవించాలి, విశ్వాసపాత్రులుగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్పినటువంటి విధముగా మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే అటువంటి శక్తి మనకు లభిస్తుంది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. 2వది ప్రియ సహోదరి సహోదరులు, తరచుగా అవిశ్వాసంలో జీవించడం. నమ్మం దేవుడిని, అవిశ్వాసంగా జీవిస్తాం. థామస్ గారి మాదిరి, ఆయన శిష్యుడే థామస్. ఒకసారి క్రీస్తు ప్రభు చనిపోయి సజీవంతో లేచి మరి ఆయన పరలోకానికి వెళ్ళిపోకముందు ఈ భూలోకంలోనే ఆయన తిరుగుతూ తన యొక్క అనుచరులను తన శిష్యులను బలపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు వీళ్ళంతా ఆవేదనకు లోనై ఒక గదిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు లోపలికి వచ్చి వాళ్ళందరికీ మీకు శాంతి కలుగునుగాక అని అంటాడు. శాంతి వచనాన్ని పలుకుతుంది. అది విన్నటువంటి వాళ్ళు, ఆ థామస్ గారు ఆనాడు లేడు, ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత థామస్ కనపడినప్పుడు మేము ప్రభువును చూసాము, ఆయన మాతో ముచ్చటించాడు అని తెలియజేసినప్పుడు నేనైతే నమ్మ, ఎవరు చెప్పినా మీ 10 మంది చెప్పినా 11 మంది చెప్పినా నేను నమ్మను. మరి ఇంకెవరు చెప్తే నమ్ముతావయ్యా నువ్వు అని అంటే ప్రభువే స్వయంగా వచ్చి నాకు కనపడితే అప్పుడు నమ్ముతా అని. అటువంటి అవిశ్వాసం మరి కలిగి జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవిశ్వాసిగా జీవించబాకు. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు ఏం చేస్తాడు, వారం తర్వాత మళ్ళీ ఆయన సరాసరి వాళ్ళు ఉన్నటువంటి ఆ రూమ్లోకి వస్తాడు. వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? థామస్ గారి దగ్గరికి వెళ్ళాడు. థామస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, పిలిచి థామస్ ఇట్రా అన్నాడు. థామస్ ఇట్రా అనే వరకు ఆయన భయం అయింది ఆయనకి. అమ్మో ఎవరో ఈ 10-11 మంది చెప్పే ఉంటారు అని, 10 మంది, ఈ 10 మంది ఏదో చెప్పే ఉంటారు నా మీద అని వాళ్ళు అనుకుంటారు. ఏం చెప్పలేదు, ఇట్రా అని. నువ్వు అన్నావు కదా
మరి నన్ను చూస్తేనే నమ్ముతా అని, గాయాలు చూస్తే నమ్ముతా అన్నారా, ఇవి ఇక్కడ పెట్టు చూడు అని. అప్పుడు ఏమన్నాడు తోమాసు? పశ్చాత్తాపడి ఏమన్నాడు? ఓ నా ప్రభువా, ఓ నా దేవా, నన్ను క్షమించు, నేను పాపాత్ముని. ఆ విధముగా అవిశ్వాసంలో జీవించకూడదు ప్రియ సహోదరి సహోదరుడు. అప్పుడు ప్రభు అంటాడు, చూడక విశ్వసించే వాళ్ళు ధన్యులు అని అంటారు. మనం చూసామా? ప్రభుని చూడలేం, కానీ మనం విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభు మనకు బైబిల్ గ్రంథం తెలుసు, ఆయన నమ్ముకున్నాము మనం. ఆయన విశ్వసించినటువంటి వాళ్ళకు దీవెనలు వసుకుతాడు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇక మూడవది ఏంటి అని అంటే, తరచూ మేలు చేయగలిగి ఉండి చేయలేకపోవడం, మేలు చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం. మంచి సమరయుని కథ, ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. క్రైస్తవుల సహాయ మాతలో మడోనా అనేటువంటి పిక్చర్లో మనకు ఎంతో చక్కగా తెలియజేయబడుతూ ఉంది. అక్కడ క్రీస్తు ప్రభుని ఆమె చేతిలో పెట్టుకొని ఉంటుంది. చుట్టూ అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి దేవదూతలు సిలువలు ఆ మేకులు పట్టుకొని కనపడ్డారు. అట్ట కనపడినప్పుడు ఆయన కలవరపాటుకు లోనై తన తల్లి హృదయానికి దగ్గరగా ఆయన వచ్చినప్పుడు భయపడినప్పుడు తల్లి మరి కుమారుని చూసుకుంటూ ఉంది, కానీ మరి ఆమె మాత్రం ప్రజలనే చూస్తూ, ఆ కుమారుని వంక ఏమాత్రం చూడడం లేదు. అనగా ఈ బిడ్డ మీకోసం వచ్చినటువంటి వాడు తెలియజేస్తూ. అందుకే ఆమె ఎల్లప్పుడూ మన కోసం ఈ కొండపై వేచి ఉండి మనందరి మరి మనవులు వినడానికి ఆమె ఇక్కడ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిని ఏనాడు కూడా మరవద్దు. ప్రతి సంవత్సరం కూడా వస్తూ మీరు మరి కేవలం మీ కుటుంబ సభ్యులే కాదు, మీతో పాటు కుటుంబంలో 5గురు ఉన్నారనుకోండి, ఇంకొక 5గురు తీసుకురావాలి మీరు ఇక్కడికి. ఎందుకు అంటే ఈ తల్లి గురించి చాటి చెప్పాలి. 5గురిని ఏ విధంగా తీసుకొస్తాము తండ్రి గారు అని అంటే, స్నేహితులు ఉంటారు వాళ్ళు 5గురికి 5గురు, ఆ పిల్లలకి స్నేహితులు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని గుడికి రావాలి. ఆ విధంగా పిల్లలకి వాళ్ళు నేర్పించాలి, గుడికి రావడం నేర్పించాలి. ఇక కొండ ఉంది, ఆ కొండ మీద మేరీ మాత ఉంది. మేరీ మాత మన దీవెనలు అందజేస్తుంది, వరాలు అందజేస్తుంది, అద్భుతాలు చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళకు కూడా తెలియజేయాలి. రమ్మని తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా మరి మీరంతా ఇంతకంటే డబుల్గా మీరు ఉండాలి, ఆ విధంగా రావాలి, అభివృద్ధిలోనికి మరి రావాలి అన్నటువంటి విధముగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఆ మేరీ మాత యొక్క రహదారి మాత యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి అని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారములోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుంచి జీవించే వారికను తీర్పు పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ఈనాటి స్వార్థ పట్టణంలో మరియే తల్లి దేవుని స్తుతిస్తూ ఉంది. నా హృదయం నీ యందు ఆనందిస్తూ ఉన్నది, నీవు చేసిన ఉపకారాలకై కృతజ్ఞతలు అని మరియే తల్లి ఆనందిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వరాల మాత, అనుగ్రహ మాత, రహదారి మాత అయినటువంటి సంతాన మాత సన్నిధిలో మనం అందరం కూడా చేర్చబడి ఉన్నాం. ఆ మరియే తల్లితో కలిసి అందరం కూడా ఆ ప్రభుని స్తుతించి ఆరాధించి కనపరుచుకుందాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, త్రియేకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మరి ఏ తల్లి విశ్వసించింది, ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థించింది, పరలోకం తెరవబడి ఉన్నది. గాబ్రియేలు సన్మంస్కుడు తన సన్నిధికి వచ్చి గొప్ప శుభవార్తను అందిస్తూ ఉన్నాడు. దేవుని సువార్తను అందిస్తూ ఉన్నాడు. అసాధ్యమైనటువంటి కార్యమును మరియే తల్లి విశ్వసించింది, ప్రార్థించింది కాబట్టి అది సుసాధ్యం చేసుకోగలిగి ఉన్నది. మిత్రాల ద్వారా మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. నువ్వు ప్రార్థిస్తే పరలోకం తెరవబడుతూ ఉంది, ప్రభువే స్వయంగా నీ మధ్యకు దిగి వస్తాడని మన వాక్యంలో మనం అందరం కూడా ఆలకించి ఉన్నాం. మనందరం విశ్వసించి ప్రార్థిస్తే అన్నావలే, అన్నా ఏ విధంగా అయితే హృదయాంతరంగం నుండి ఆ ప్రభుని మొరపెట్టుకొని ఉన్నదో, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి, వేదనతో దుఃఖముతో ఉన్నటువంటి అన్న హృదయాంతరంగం నుండి ప్రభుని మొరపెడుతూ ఉంది. ఓ ప్రభువా, నా హృదయ వేదనను తీసివేయండి, నాకున్నటువంటి లోటును కొరతను తొలగించమని హృదయాంతరంగం నుండి ప్రార్థిస్తూ ఉంది. ప్రభు ఆమె ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. చెరసాలలో బంధింపబడినటువంటి పౌలు శిలాసులు కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు. చెరసాలు తెరవబడి ఉన్నాయి, సంఖ్యలు త్రెంచబడి ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి మనం అందరం కూడా అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి, తరతరముల నుండి ధన్యురాల అని కొనియాడబడుతున్నటువంటి ఆ తల్లి సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. నీ తలంపును, నీ ఉద్దేశాన్ని, నీ కోరికను, నీ ఆలోచనను, నీ వేదనను, నీ బాధను అంతటిని కూడా ఆ మరియే తల్లి ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. నువ్వు ప్రార్థిస్తే పరలోకం ఈరోజు నీ కోసం తెరవబడుతుంది. మరియే తల్లి మనందరి కోసం, నీ కోసం, నా కోసం ఆ ప్రభుని సన్నిధిలో, మన రక్షకుడైనటువంటి ఆ క్రీస్తు సన్నిధిలో మన కోసం మొరపెడుతూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. ఆ తల్లితో ఏకీభవించి మన అవసరాలన్నిటినీ ఆ తల్లి ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. నీకున్నటువంటి వేదన, నీకున్నటువంటి కొరత, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి లోటుని ఈ సమయంలో ఆ ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయి. పిడాధిపతులు, గురువులు, కన్యాస్త్రీల కోసం, పోపు గారి కోసం, దైవ సేవకుల కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం, నీ కోసం ప్రార్థన చేయి. మరి తల్లి అంటుంది, ఇదిగో నేను నిన్ను పట్టుకున్నాను, ఇక అసాధ్యమైనటువంటి కార్యం ఇక ఏది కూడా ఈ లోకంలో లేదు, నువ్వు నాతో ఉంటే సమస్తము నాకు సాధ్యమే అని మరియ తల్లి పలుకుతూ ఉంది. ఈరోజు ఆ ప్రభుని ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను పట్టుకో, నా బిడ్డలను పట్టుకో, నా కుటుంబమును పట్టుకో, మా స్థితిని పట్టుకో, మా పరిస్థితిని పట్టుకో. నీ ఉంటే చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ ప్రేమ చాలు. ఈ లోకంలో నేను విజయాన్ని పొందుకోగలుగుతాను, శాంతి సమాధానాలతో, ఆయురారోగ్యాలతో నేను జీవించగలుగుతాను. ప్రభువా, నన్ను పట్టుకో, నా బిడ్డలను పట్టుకో, అనారోగ్యంతో ఉన్నటువంటి నా స్థితిని పట్టుకో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి నన్ను, నా కుటుంబాన్ని పట్టుకో. ప్రభువా, మాతో మీరు ఉండండి, మాలో మీరు ఉండండి, మాకు ముందుగా మీరు నడవండి అని ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. మన రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేసుకున్నాం. మనకు మంచి నాయకులను ప్రభు ఎన్నుకోవాలి అని, మన అభివృద్ధికై, మన క్షేమాన్ని ఆకాంక్షించినటువంటి నాయకులను ప్రభు ఎన్నుకోవాలని ప్రార్థన చేసుకున్నాం. ఎంతో ప్రేమతో మన మధ్యకు వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ప్రతిపాటి పుల్లారావు గారి కోసం ప్రార్థన చేసుకున్నాం. ఆ తల్లి సన్నిధికి వచ్చినటువంటి రహదారి మాత సన్నిధికి వచ్చినటువంటి వారి కోసం ప్రార్థన చేసుకున్నాం. వారి తలంపులు నెరవేరాలని, వారి ఆశలు నెరవేరాలని ప్రార్థన చేసుకున్నాం. తల్లి సన్నిధికి రావాలని ఆశ ఉన్నా రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా తలంచుకొని ప్రార్థన చేసుకున్నాం.
ఈ దినము దివ్య బలి పూజలు సమర్పిస్తున్న ప్రతి కుటుంబం కోసం, వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకున్నాం. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి చిన్నారి బిడ్డల కోసం, యువకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. ఈ పుణ్యక్షేత్రం కోసం సహాయపడుతున్నటువంటి, శ్రమ పడుతున్నటువంటి, ఆర్థికంగా అనేక రకాలుగా దోహదపడుతున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేసుకున్నాం. ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికై శ్రమిస్తున్నటువంటి మన విచారణ గురువులైనటువంటి బోసు గారి కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వారికి ఇంకా శక్తిని దయచేయాలని, దీని ఒక పరిశుద్ధ స్థలముగా మార్చుటకు వారికి ప్రభు అనుగ్రహాలు దయచేయాలని ప్రార్థన చేసుకున్నాం. మా ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, ఏకదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. ప్రియులారా, అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, రహదారి మాత వందనం, రహదారి మాతా వందనం, రహదారి మాత స్తోత్రం, రహదారి మాతా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మన మధ్యలోనికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులైనటువంటి చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. రహదారి మాత పుణ్యక్షేత్రం తరపున ప్రత్తిపాటి పుల్లారావు గారు మా మధ్యకు వచ్చినందుకు, మా పుణ్యక్షేత్రానికి, మా మధ్యలోనికి ఈ పవిత్రమైన స్థలంలోకి వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా పుణ్యక్షేత్రం తరపున మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. వారు గతంలో ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. ఒకటే మాట చెప్పారు, బోస్ ఫాదర్, నేను రాజకీయాలు చేయటానికి రాలేదు, మీ కష్టంలో ఏ అవసరం వచ్చినా నేను తోడుగా ఉంటానని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. చాలా సంతోషం వేసింది. మరి ఈ యొక్క అనుదిన దినాలలో ఈ యొక్క పుణ్యక్షేత్రం మరలా అన్నీ కూడా సమస్యలు దాటుకొని మరి ఈ రోజున దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. ఈ పండుగ దినాల్లో, ఈ పరిశుద్ధ సమయంలో మరి మంచి మనసుతో మన మధ్యకు వచ్చినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఆహ్వానించుకుంటూ మా గుంటూరు మేత్రానులు చిన్నబత్తిని భాగ్యయ్య గారి చేతుల మీదుగా మరి మధ్యలోకి వచ్చినటువంటి పుల్లారావు గారికి చిన్న ప్రార్థన చేసి, మరి మన మధ్యలోకి వచ్చినటువంటి వారిని తండ్రి గారి చేతుల మీదుగా ఒక చిన్న సన్మానం చేసి మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. మరి పుల్లారావు గారు ముందుకు వచ్చినట్లయితే మా మేత్రానులు చిన్న ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాలని కోరుకుందాం. ప్రత్తిపాటి పుల్లారావు గారిని, మాజీ మంత్రివర్యుల్ని ఆశీర్వదించి దీవించండి. వారు ఎంతోమందికి సేవ చేసి ఉన్నారు. మరి ఈ తరుణంలో మీ యొక్క ఆశీస్సులతో వారు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. తద్వారా వాళ్ళు ఎంతోమందికి సేవ చేయగలిగేటువంటి భాగ్యం వారికి దయచేయండి. ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ ఆశీస్సులతో నింపండి. మా ప్రార్థనలను విని మీ యొక్క ఆశీర్వాదములను వీరికి దయచేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదైతో మేము ఆశీర్వదించి మీ కోరిక నెరవేర్చుదురుగాక. ఆమేన్. తండ్రి గారి చేతుల మీదుగా మన మధ్యలోనికి, మన పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి పుల్లారావు గారిని మరి గౌరవప్రదంగా సన్మానించాలని తండ్రి గారిని కోరుతున్నాను. మరి పుల్లారావు గారు కూడా తండ్రి గారిని దుశ్శాల్వతో సన్మానిస్తూ ఉన్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో తండ్రి గారిని
ఇక్కడ జరుగుతున్నటువంటి పుణ్యక్షేత్రము, ఈ యొక్క రహదారి మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలకు కూడా మరి ఈ యొక్క ఏర్పాట్ల నిమిత్తము వారు మంచి మనసుతో మరి ఫాదర్ మేము కూడా కొంత సహాయం చేస్తామని మంచి మనసుతో ఈ యొక్క ఏర్పాట్ల నిమిత్తము మరి వారు కొంత సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మంచి మనసుతో వారు మనకు అందిస్తున్న ఈ సహాయాన్ని బట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేద్దాం. అందరూ కూడా అర్పణ గీతాన్ని పాడుకుంటూ పూజ పనిలో ముందుకు వెళ్దాం. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిచాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. దయామయులగు సర్వేశ్వరా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకుంటున్నాము. మేమర్పించే ఈ బలి అర్పణము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మేము మీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన యేలువారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గలనికి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఈ దినము మేము రహదారి మాతగా మరి కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొంది సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండినట్లు చేసేటివి.
ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా హోసన్నా హోసన్నా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరం పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొడుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మాకు సమాధానపరచిరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ధనులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తిగల పితైన
యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందు. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక్కులు గతంలో ప్రభు శరీరక్తములు స్వీకరించిన వారు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. గురువులు మీ మధ్యకు వస్తారు. కమ్మనైనది విందు, కరుణామైన విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామైన విందుకు ధరణిలోని ధన్యులైరి దైవ సంగమా. రొట్టెనెందుకొని స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజింపుడి, ఇది నా శరీరము. రొట్టెనెందుకొని స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగి
అప్పగింపబడిను మన రక్షణ కొరకై. స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై. స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయిని విందుకు. కదలి రండి కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామైని విందుకు. ధరణిలోని ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయిని విందుకు. కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామైని విందుతో. ధరణిలోని ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. పరమాత్మును నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయిని విందుకు. కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామైని విందుతో. ధరణిలోని ధన్యులైరి దైవ సంగమా. ఈ దినము పూజ బలి సమర్పిస్తున్న కుటుంబముల ఉద్దేశముల కొరకును, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది భక్తుల అవసరాలన్నిటి కొరకును, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా రహదారి మాత తన ప్రార్థనా సహాయంతో తన కుమారుడికి విన్నవించుకొని వారి అనేక అవసరాలు తీర్చబడేలాగున అందరం కలిసి పరలోక మంగళ జపం ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, రహదారి మాత పుణ్యక్షేత్ర ద్వితీయ వార్షికోత్సవం ఇంత వైభవంగా, దేవునికి ఇంత మహిమకరంగా జరుగుతుంది అంటే అది దేవుని కృప, అమ్మ మరీ తల్లి రహదారి మాత యొక్క ప్రార్థన సహాయం. ఈ యొక్క పండుగ దినాల్లో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఎన్నో పనులు ఉన్నప్పటికీ, మరి రహదారి మాత పుణ్యక్షేత్ర ద్వితీయ వార్షికోత్సవానికి గుంటూరు మేత్రానులు మహాఘనత వహించిన చిన్నబత్తిని భాగ్యయ్య గారు మరి మన మధ్యలోనికి వచ్చి మరి ఈ యొక్క మహోత్సవ పూజ బలిని సమర్పించి గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ అందించారు. మనందరి కోసం పూజ బలి సమర్పించారు. మనందరి అవసరాల కోసం ప్రార్థించి మనందరిని దీవిస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా ప్రారంభమైనదే ఈ పుణ్యక్షేత్రం. మరి ఏరువ భరత్ రెడ్డి ఫాదర్ గారు స్టెమ్ స్కూల్లో వారు పనిచేస్తూ ఉన్నారు. వారు 10 లక్షల రూపాయల సహాయంతో వాళ్ళ తాతగారైన తిరుమల రెడ్డి పాపయ్య ఫాదర్ గారి చేతులు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ 4 గదుల టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మాణానికి ముందుకొచ్చి సహాయపడ్డారు. ఈరోజు మన మధ్యలో భరత్ రెడ్డి ఫాదర్ గారు ఉన్నారు. మరి వారికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మంచి మనసుతో 10 లక్షల రూపాయలు సాయం చేయడానికి ముందుకొచ్చిన భరత్ రెడ్డి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేద్దాం. బిషప్ గారి చేతుల మీదుగా చిన్న సన్మానం, దుశ్శాలువ పూలదండ వేసి మరి భరత్ రెడ్డి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి భరత్ రెడ్డి ఫాదర్ గారిని దుశ్శాలువతో సన్మానిస్తూ ఉండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు ఎంతో చాలా దగ్గర సంబంధం ఉన్నవారు, చాలా స్నేహంగా ఉండేవారు, మంచి చెడులు మాట్లాడుకునే అంత స్నేహం కలిగిన వారు. చాలాసార్లు ఎడ్లపాడొచ్చారు. ముఖ్యంగా ఈ కొండ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నాతో నిలబడ్డారు, నాతో కూర్చున్నారు. కొన్ని ఉద్యమాల సమయంలో వారు కూడా నాకు చాలా తోడుగా నిలబడ్డారు. మరి మంచి మనసుతో మేనీ అన్నగారు
ఈ పుణ్యక్షేత్రానికి రావటం చాలా సంతోషం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మ్యానీ గారిని అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తూ తండ్రి గారి చేతుల మీదుగా చిన్న సన్మానం వారు స్వీకరించాలని కోరుతున్నాను. దయచేసి అందరూ కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ రోజున ఎంతోమంది గురువులు మరి లెండేస్లో తపస్సు కాలంలో శుక్రవారం ఎంతో ముఖ్యమైంది. అయినప్పటికీ ఈ రోజున మన మధ్యలోకి వచ్చినటువంటి మంచి మనసుతో రహదారి మాత పుణ్యక్షేత్రానికి వెళ్దామని చెప్పి మంచి మనసుతో గురువులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. గురువులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి కరతాళ ధ్వనులతో వారికి వందనాలు చేద్దాం. ఫాదర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ రోజున మరి ముఖ్యంగా మనకి రహదారి మాత పుణ్యక్షేత్రం నాకు మరి ఎక్కువగా ఈ సంవత్సరం ఎంతో అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్న వారు మన సెయింట్ ఆన్స్ మాధవరం సిస్టర్స్. అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా వారు తోడుగా నిలబడ్డారు, వారు అండగా నిలబడుతున్నారు. మరి అనేక విధంగా ఈ యొక్క పూజా బలి విషయంలో కావచ్చు, మరి భోజనాల విషయంలో కావచ్చు, అన్ని విషయాలు కూడా సిస్టర్స్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి సిస్టర్స్, కమ్యూనిటీ సిస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. ఇక గాయక బృందం మా ఎడ్లపాడు మా విచారణలో ఒక గ్రామమైనటువంటి జాలాది నుంచి మరి చక్కగా ఒక కోయర్ గ్రూపును తయారు చేసుకొని మరి ప్రతి బయట నుంచి పిలవటం కాదు, ఇక్కడే మనకు ఒక గ్రూప్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని వారు మరి చక్కగా పాడుతూ ఈరోజు పండగ రోజు కూడా అద్భుతంగా పాటలు పాడిన మరి కర్ర కోటయ్య, దేవ సహాయం, మరి స్త్రీలు అందరూ కూడా మంచి స్వరములతో చక్కగా పాటలు, ఏ ఫాదర్ గారు వచ్చినా ఎవరు పాటలు పాడేది అని అడగకుండా వెళ్ళరు. అంతగా చక్కని గాయక బృందం ఏర్పాటు అవుతూ ఉంది. మరి గాయక బృందానికి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. 7 ప్రత్యేక శుక్రవారాలు ఈ తపస్కాలంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది 2వ శుక్రవారం. ఇది ఎన్నో శుక్రవారం? 2వ శుక్రవారం. ఇంకా 5 శుక్రవారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం కూడా 3,000 మంది ఇక్కడికి వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా 3,000 మంది పైగా అన్నదానం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరికీ చెప్పండి, ఒక మంచి పుణ్యక్షేత్రం రోడ్డు పక్కనే ఉంది, చూసి వద్దాం రండి. చక్కగా వాక్యము, చక్కగా పాదయాత్రలు జరుగుతున్నాయి. 14 స్థలాల్లో శిలువ మార్గం జరుగుతుంది, జపమాల జరుగుతుంది, పూజ జరుగుతుంది, వాక్య పరిచయం జరుగుతుందని మీరు ఇంకొంతమందికి చెప్పండి. మీరు ఇంకొంతమందికి తెలియచేసి వారిని ఈ పుణ్యక్షేత్రానికి నడిపించండి. మరి రానున్న మరొక 5 వారాలు కూడా ప్రతి శుక్రవారం ఒక్కో గ్రామం ఈ యొక్క శుక్రవారాన్ని నిర్వహిస్తూ ఉంది. ఒక్కో గ్రామం నుంచి పాదయాత్రగా ఇక్కడికి వస్తూ ఉన్నాం, ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తపస్కాలంలో ఈ యొక్క 7 శుక్రవారాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోమని మేమందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన పీఠాధిపతులు గారిని సన్మానించుకోవాలి, ఎంతైనా ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఒక్కసారి పీఠాధిపతులు ముందుకు వస్తే వారిని ఆశీర్వదించుకోబోతూ ఉండగా అందరూ కరతాళ ధ్వనితో చప్పట్లు కొడదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. విచారణ గురువులైనటువంటి ఫాదర్ బోస్ గారిని షాల్వాతో పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నేలపాటి ఎన్నయ్య పోయిన సంవత్సరం లైటింగ్ వేశాడు. ఈ సంవత్సరం కూడా 4 రోజులు ఇంత దేదీప్యమానంగా, ఇంత చక్కగా సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ కానీ, మామూలుగా కింద వేయటం వేరు, ఈ కొండ మీదకి తీసుకురావటం వేరు. ఎంతో కష్టం, పైకి మోసుకొని రావటం, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎంత రిస్క్ అయినా మంచి మనసుతో మరి నేలపాటి ఎన్నయ్య గారి
కుటుంబం, వారి బృందం లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. గట్టిగా చెప్పలు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో సహాయపడుతూ ఉన్నారు. ప్రెస్ వారు, డిజిటల్ మీడియా వారు, టీవీ వారు అందరూ కూడా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వంట చేసినటువంటి వారు యోబు, శౌరి, వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. దేవుని ఆశీస్సులు. ఒక నిమిషం ఉండండి, చిన్న కార్యక్రమం ఉంది. మరి ఫాదర్ భరతరెడ్డి గారు మాట్లాడతారు. అలాగనే పోయిన సంవత్సరం రహదారి మాత పుణ్యక్షేత్రం మీద ఒక పాట పోయిన సంవత్సరం రిలీజ్ చేశాం, ఎడ్లపాడులో ఎర్రకొండపై అనే పాట. ఈ సంవత్సరం కూడా 2 పాటలు రిలీజ్ చేయబోతున్నాం. ఒకటి రహదారి మాత పుణ్యక్షేత్రం మీద, మరొకటి సంతాన మాత మందిరం మీద. కాబట్టి ఆ 2 పాటల సీడీ ఓపెనింగ్ సాంగ్ ఓపెనింగ్ కూడా ఉంది. దయచేసి మరి సీడీ తండ్రి గారి చేతుల మీదుగా విన్సెంట్ పాల్ మాస్టర్ గారు దయచేసి ముందుకు రండి. వాళ్ళ తండ్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క సీడీ రెండు పాటలు కూడా మరి రచన, గానం, స్వరకల్పన, సంగీతం, స్వరకల్పన అన్నీ కూడా చేసిన వారు మరి చుక్కా విన్సెంట్ పాల్ గారు, చుక్కా పీటర్ పాల్ గారు సోదరుడు. మంచి గొప్ప సింగర్స్ పాడించి మన పుణ్యక్షేత్ర అభివృద్ధికి సహాయపడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ విన్సెంట్ పాల్ గారు. ప్రార్థించుదాము. దయామయులగో సర్వేశ్వర, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను స్మరించుకుని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందించుచున్నా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ యొక్క పుణ్యక్షేత్ర రహదారి మాతపై మరియు క్రింద మనం నిర్మించుకున్నటువంటి సంతాన ప్రాప్తి మాత కోసమై వాళ్ళు ఎంతగానో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ భక్తిని, విశ్వాసాలను ఉపయోగించి మరి పాటలు రచించి అందరికీ వినపడేటువంటి విధముగా మధురమైనటువంటి గాయకుల ద్వారా వాళ్ళు తయారు చేసినటువంటి వారికి మరి నేను పుణ్యక్షేత్రం తరపున, ఫాదర్ గారి తరపున, మీ అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్సెంట్ పౌల్ గారు, ఆ విన్సెంట్ పౌల్ గారికి మరి తల్లి యొక్క ఆశీస్సులు మెండుగా లభించేటువంటి విధముగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ విన్సెంట్ పౌల్ గారు. మరి వారిని ప్రోత్సహించినటువంటి మన విచారణ ఫాదర్ గారు, ఫాదర్ బోస్ గారు, ఈ సంవత్సరం ఏదో కొత్తదనం కనపడింది. మరి వచ్చే సంవత్సరం ఏ కొత్తదనం ఉంటుందో మనకు తెలియదు. పండగకు వస్తే తప్ప, అందుకే మీరు అందరినీ రమ్మంటూ ఉన్నాను. పండగకు వస్తే ఆ వచ్చే సంవత్సరం జరగబోయేటువంటిది ఏదో మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఫాదర్ గారిని ఈ యొక్క ప్రతినిత్యం, ప్రతి సంవత్సరం ఒక నూతనత్వం, ఒక క్రొత్తదనం. వెడ్లపాడులో ఉన్నప్పుడు, ఇంకా వేరే ప్రాంతంలో ఆ చిలకలూరుపేటలో ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రిబ్బన్ కట్ చేయమంటాడు, ఏదో ఒక మరి కొత్త కత్తెరను ఒకటి తీసుకొచ్చి కట్ చేయండి సామంటాడు. ఆ కత్తెర కట్ చేయడం రాదంటే ట్రైనింగ్ కూడా ఇప్పిస్తూ ఉంటాడు ముందుగా. ఈ విధంగా ఫాదర్ గారి యొక్క చొరవ, వాళ్ళ యొక్క మరి ఆ టాలెంట్, దేవుడు అందరికీ అన్ని టాలెంట్స్ ఇవ్వరు కదా, వారికి దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ టాలెంట్ ఇచ్చాడు. ఏ సంవత్సరమైనా ఒక క్రొత్తదనం ఉండాలి, ఎక్కడైనా ఒక మరి అందరికీ ఉపయోగపడేటువంటిది ఉండాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ కూడా సరిచేసినటువంటి వాడు మరి అన్నిటినీ సక్రమంగా సరిదిద్దుకుంటూ వచ్చి ఇక్కడ మరి అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి వాళ్ళని మెప్పించి, ఒప్పించి మనకు లభించేటువంటి విధంగా
మరి తిరిగి ఎంతో కష్టపడి ఇక్కడ గబుక్కున చూసే వరకు ఇక్కడ కొండరాయి ఏ రంగు ఉంటుందో ఆ రంగుగా మారిపోతూ ఉన్నాడు ఆయన కూడా. నేను వచ్చినప్పుడు చూసినప్పుడు చిలకలూరుపేటలో వాళ్ళు తెల్లగా కనపడ్డాడు బాగా, ఇక్కడ మరీ నల్లగా అయిపోతున్నాడు. అందుకే వచ్చే సంవత్సరం ట్రాన్స్ఫర్ ఇద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, రంగు కాపాడుకోవడానికి ఒక ట్రాన్స్ఫర్ ఇస్తేనన్నా రంగు మారుద్దేమో అని. ఎక్కడున్నా అదే రంగు, అదే పని, అదే కష్టం చేస్తాడు. ఎక్కడన్నా వేసుకో, ఎక్కడ వేసినా అదే కష్టం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మరి తల్లి యొక్క దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అని నేను మనసారా కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తూ దీవిస్తూ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమర శిల్పి చేతులలో అందాల రూపసివై, ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై, సుతుడేశుని జననివై సుగుణాల రాశివై, సుతుడేశుని జననివై సుగుణాల రాశివై, సర్వేశ్వరుని మాతవైతివి, స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత, గుండెల్లో కొలువైన మా రహదరి మాత. హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత.